అమరావతిలో ప్రభుత్వ భవనాల శంకుస్థాపన ఏర్పాట్లకు భారీ భద్రత పెంచారు. ఏవోబీలో ఎన్కౌంటర్, మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో భారీ బందోబస్తు చేపడుతున్నారు. అమరావతిలో సభ జరిగే రాయపూడి, లింగాయపాలెం ప్రాంతంలో అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి బలగాలు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రభుత్వం మరొక ముందడుగు వేయబడుతుంది. ఇప్పటికే 13 జిల్లాలకు సుపరిపాలన అందించే ప్రయత్నంగా తాత్కాలిక సచివాలయాన్ని వెడగపూడి నుంచి ప్రారంభించి అక్కడి నుంచే అడ్మినిస్ట్రేటివ్ పనులన్నీ పూర్తిగా పర్యవేక్షిస్తున్న ఏపీ ప్రభుత్వం ఇక్కడ శాశ్వత భవనాల నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఈరోజు ఇక్కడ వెలగపూడి నుంచి లింగాయపాలెం ఈ ఏరియాలో ఈ 950 ఎకరాల్లో ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లు నిర్మించాలని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే మన బ్లాక్లో చెప్పిన ప్రకారం అయితే 9 సిటీలను నిర్మిద్దామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ని 950 ఎకరాల్లో నిర్మిద్దామని చెప్పి ప్లాన్ చేసింది. దాంట్లో భాగంగానే ఈరోజు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మరియు వెంకయ్యనాయుడుల సమక్షంలో ఇక్కడే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ల కోసం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడానికి ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఈరోజు మధ్యాహ్నం 3:44 సమయంలో ఈ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి సరిపడా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఈ ఏవోబీలో అలజడి నేపథ్యంలో పూర్తిగా మూడంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా పోలీసులతో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చర్యలను కూడా తీసుకుంటుంది ప్రభుత్వం. ముఖ్యంగా విఐపీలు సెంట్రల్ మినిస్టర్లు ఉండడంతో కఠినంగా సెక్యూరిటీ అయితే పూర్తిగా టైట్ చేయడం జరిగింది. మరోవైపు వచ్చిన జనాలందరినీ కూడా పూర్తిగా చెక్ చేసి లోనకి పంపడం జరుగుతుంది. ఎక్కడ ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా కూలర్లతో పాటు దూరం నుంచి కూడా అందరికీ కనిపించే విధంగా ఎల్సీడీ స్క్రీన్లు కూడా 10 వరకు ఎల్సీడీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు అధికారులు. మరియు వచ్చిన ప్రజలందరికీ కూడా వాటర్ సదుపాయంతో పాటు మజ్జిగ ప్యాకెట్లు ఇవన్నీ కూడా ఎండ ఉండడంతో ఈ కూలర్లు, మజ్జిగ ప్యాకెట్లు ఇవన్నిటిని కూడా ఇప్పటికే సిద్ధం చేశారు అధికారులు. వస్తున్న ఈ జనాలందరికీ ఒక్కొక్క వైపు ఏ ఊరు నుంచి ఎవరికి ఎటువైపు రావాలి, ఎక్కడెక్కడ పార్కింగ్ చేయాలి అనే విషయంపై కూడా ఇప్పటికే పత్రికా ప్రకటనల ద్వారా, మీడియా ద్వారా కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు పార్కింగ్ చేయాలి అనే విషయాన్ని కూడా ప్రజల కోసం తెలియజేశారు. ఈ పక్కనే హెలిప్యాడ్ను కూడా నిర్మించి ఇక్కడే డైరెక్ట్గా మంత్రులు వచ్చే విధంగా ఇక్కడ నుంచి ఈ సభాస్థలం పక్కనే ఈ శిలాపలకాలను కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా చిన్న సభలా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి శిలాపలకాలు మొత్తం అటు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగులతో పాటు గుంటూరులో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, విజయవాడలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఇక్కడ నుంచి ఆన్లైన్లో ఈ ప్రారంభోత్సవం చేసే పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఎక్కడ చైర్లు కూడా సుమారు వచ్చే ప్రజలు 40,000 వరకు వస్తారని చెప్పి అధికారులు అంచనా వేశారు. దానికి తగ్గట్టుగానే మొత్తం ఈ 40,000 మంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ కూర్చునే విధంగా అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా 40,000 మందికి కూడా పట్టే విధంగా చైర్లను అయితే కానీ, వాళ్ళకి సరిపడా ఈ కూలర్లను అయితే కానీ, మరియు ఈ ఏసీలతో పాటు ఎల్సీడీ టీవీలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సభ నుంచి ఎక్కడి నుంచి అయినా సభ వేదిక పైన మాట్లాడుతున్న వాళ్ళందరినీ చూసే విధంగా ఏర్పాట్లు అయితే స్పష్టంగా ఉన్నాయి. మరోవైపు ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా బస్సుల నుంచి కూడా దగ్గర బస్సు అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడికి వచ్చే విధంగా చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎస్బీతో బాలకృష్ణ, అమరావతి.